హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్, ఒక ఒక మోస్తారు బడ్జెట్లో ఉన్న బండి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా వి వేరియంట్ అండి. 8 సీటర్, కంప్లీట్ 2 ఫ్యామిలీలు కూర్చొని ప్రయాణం చేయడానికి బాగుండే వెహికల్ అని చెప్పుకోవచ్చు. ట్రావెల్స్ కూడా ఉపయోగపడే వెహికల్ అని చెప్పుకోవచ్చు. లో మోడల్ ఎవరన్నా కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఈ వెహికల్ వాళ్ళకి కూడా సూట్ అవుతుందని చెప్పుకునే బండి ఈరోజు మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసరికి 2015 ఇన్నోవా వి, వైట్ కలర్ అండి. 2 లక్షల వరకు తిరిగింది. వెహికల్ ఇంజిన్ బాగుంది, వెహికల్ కండిషన్ బాగుంది. వెహికల్ గురించి వీడియోలోకి పూర్తిగా చెప్తానండి, రండి. హలో సార్, మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకుని వచ్చాను 2015 టయోటా ఇన్నోవా వి వేరియంట్ అండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2,20,000 వరకు తిరిగింది. ఈ వెహికల్కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది కూడా మీకు చెప్తానండి. అంటే పెట్టుబడి అంటే ఏం లేదు, వెహికల్కి వర్క్ చేయించుకునేది మీకు చెప్తానండి. కంప్లీట్గా ఫ్రంట్ బంపర్ ఒకటి మార్చుకోవాలి సార్. ఈ హెడ్ లైట్స్ 2 కొంచెం డల్ అయినాయి, ఈ 2. మూడోది వచ్చేసరికి ఈ విండ్షీల్డ్ గ్లాస్ దగ్గర వచ్చేసరికి చిన్న లైట్ రస్ట్ వచ్చిందండి, చిన్నవి. ఈ 3 పనులు చేయించుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు ఎక్కడ పార్ట్ మారటం కానీ యాక్సిడెంట్ అవ్వటం కానీ లేదండి. ఈ 3 పనులు చేయించుకున్నామంటే బాగుంటుంది. ఈ మూడింటితో పాటు అక్కడక్కడ చిన్న గీతలండి, ఈ ఫెండర్ అంటారు దీన్ని. ఈ ఫెండర్ దగ్గర చిన్న చొట్టు ఉంది, ఈ చొట్టు ఒకటి తీపించుకుంటే సరిపోతుందండి. అలాగే మీరు బాడీ లుక్ చూడొచ్చు, ఆ ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు మీరు ఈ లుక్ చూడొచ్చు అండి. వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది వెహికల్. వెహికల్ అయితే కనుక 2,20,000 వరకు తిరిగిందండి. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసినట్లయితే సీట్ కవర్లు చూడవచ్చు. వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. 2015 మోడల్ అయినా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీరు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక 2,25,000 కిలోమీటర్లు తిరిగిందండి. వెహికల్ చాలా బాగుంది సార్. వెహికల్ అయితే కనుక ప్రతి 10,000 కిలోమీటర్లకి షోరూమ్ ట్రాక్. ఈ వెహికల్ వచ్చేసరికి వి వేరియంట్ అంటారండి. ఈ వి వేరియంట్లో మీకు ఆల్మోస్ట్ 4 ఎయిర్ బ్యాగుల వరకు వస్తాయండి. ఈ స్టీరింగ్ కాలంలో ఒక ఎయిర్ బ్యాగు, డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి, సీట్లో వస్తుందండి. అలాగే డ్రైవర్ సీట్ హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ సీడీ ప్లేయర్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన సీడీ ప్లేయర్ ఏనండి. మనకి DVD, MP3 ప్లేయర్ ఇవన్నీ ప్లే అవుతాయి. మీకు 7 కాదండి 8 మెంబర్స్ కూర్చొని ప్రయాణం చేసిన వెహికల్ అయితే కనుక చాలా మంచిగా డ్రైవింగ్ బాగుంటుందండి. అలాగే ఈరోజు చూసుకునవచ్చు మీరు ఈ యొక్క డోర్ ప్యానల్ దగ్గర నుంచి ఇంటీరియర్, ఈ ఇంటీరియర్ మీద మీరు ఈ ఫుట్ రెస్ట్ దగ్గర నుంచి చూసుకోవచ్చండి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, 8 సీటర్ అండి. అలాగే రూఫ్ కూడా చూసుకోవచ్చండి, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇన్సైడ్ వచ్చేసరికి సీట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అండి. వెహికల్ అయితే కనుక 8 మెంబర్స్ కూడా కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీరు టైర్స్ చూసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎలా వీల్స్ వస్తాయండి, బ్రిస్టోన్ టైర్లు. ప్రెసెంట్ అయితే ఈ 4 టైర్లు మనం మార్చుకొని అవసరం లేదండి. ఒక 10,000 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంది. అలాగే మీరు రేర్ చూసుకున్నట్లయితే 8 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చునే రో అని చెప్పుకోవచ్చండి. ఈ 2 సీట్లు వెనక ఫోల్డ్ చేసుకున్నట్లయితే కనుక
మీకు లగేజ్ క్యారీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడే థర్డ్ రో అని చెప్పుకోవచ్చు. 5 మెంబర్స్ కనుక ప్రయాణం చేసినట్లయితే ఎక్కువ లగేజ్ పెట్టుకునే అవకాశం చెప్పుకోవచ్చు. 17 వెహికల్ నెంబర్ అండి. వెహికల్కి మీకు చెప్పినట్టు ప్రకారంగా ఫ్రంట్ బంపరు, హెడ్ లైటు, ఆ గ్లాస్ ఈ 3 మార్చుకొని ఆ ఫెండర్ దగ్గర చిన్న చుట్ట తీసుకుంటే సరిపోతుందండి వెహికల్కి. ఇంకా వేరే పనేం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకొక 3 మంత్స్ అయితే లైవ్లో ఉందండి. 8 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఐడివి వాల్యూ ఉందండి. అంటే మీరు ఆల్మోస్ట్ ఫైనాన్స్కి వెళ్ళినట్లయితే 7,50,000 వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. 4 నుంచి 5 సంవత్సరాల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఆంధ్ర వెహికల్ అండి. ఆంధ్రాలో విజయవాడ వెహికల్ అండి. వెహికల్ ఇటు సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ బాడీ లైన్ కూడా చూసుకోవచ్చు. చిన్న చిన్న గీతలు తప్ప పార్ట్లు ఎక్కడ మనకి యాక్సిడెంట్ అయ్యింది, పార్ట్ మారింది అనేది ఏమి లేదండి. మీరు ఏ డోర్ చూసుకున్నా, రేర్ డోర్ చూసుకున్నా, ఫ్రంట్ డోర్ చూసుకున్నా వెహికల్ అయితే కనుక చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. 2015 మోడల్ అండి. ఇటు సైడ్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్రిడ్స్టోన్ అంటే మీకు బ్రాండెడ్ టైర్సేనండి. అలాంటి టైర్స్ అయితే వేపించారు. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి, విజయవాడ బండి. ఈ వెహికల్ అయితే కనుక మీకు ఫైనల్గా వచ్చే రేట్ వచ్చేసరికి, ఈ వర్క్ ఉంది కాబట్టి నేను చెప్పడం కూడా రీజనబుల్గానే చెప్తున్నానండి, 9,20,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్. మీరు ఎవరైనా వీడియోలో నచ్చి వెహికల్ బాగుంది అని అంటే కనుక నేను ఇచ్చే రేటు కూడా మీకు చాలా బాగుంటుందండి, చాలా నచ్చుతుంది కూడా. ఇదే వెహికల్ మీరు మార్కెట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10+ చెప్తున్నారండి. బట్ అలాంటి వెహికల్ నేను మీకు 9.2 చెప్తున్నాను, నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ ఎవరైనా నచ్చి ఎంతవరకు వస్తుందంటే కనుక మీకు చూసుకున్న తర్వాత, ట్రైల్ వేసిన తర్వాత నేను మీకు అది అప్డేట్ చేస్తానండి. వెహికల్ అయితే షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ బండి. చిన్న చిన్న మైనర్ పాయింట్లు ఉన్నాయి తప్ప మేజర్ అయితే ఏం లేవు సార్. సో వెహికల్ అయితే అదండి. ఎవరైనా మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ. అది సార్. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పైన థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా మా ఛానల్లోనే వెళ్తుందని అనే నమ్మకంతో ఈ వెహికల్తో వచ్చాను. ప్లీజ్ సపోర్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా సార్? చివరిగా ఒక మాట, బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు ప్లీజ్ హెల్మెట్ అయితే పెట్టండి. హాఫ్ హెల్మెట్ వద్దండి, ఫుల్ హెల్మెట్ పెట్టండి. కారు తోలేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నేను మీ సంగీత్.